నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. 2026కి ఇది మొదటి మన్ కీ బాత్. రేపు జనవరి 26న మనమందరం గణతంత్ర దినోత్సవ పండుగను జరుపుకుంటాము. ఇదే రోజు మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. జనవరి 26th తేదీన ఈరోజు మనకు మన రాజ్యాంగ నిర్మాతలకి నమస్కరించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈరోజు జనవరి 25th తేదీ కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే, అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓటరు అంటేనే ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివాడు. మిత్రులారా, సాధారణంగా ఎవరైనా 18 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఓటరు అవుతారు. అప్పుడు దానిని జీవితంలో ఒక సాధారణ ఘట్టంగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఈ అవకాశం ఏ భారతీయుడి జీవితంలోనైనా ఒక పెద్ద మైలురాయి. అందువల్ల మనం మన భారతదేశంలో ఓటరు కావడాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడం చాలా ముఖ్యం. మనం ఎలాగైతే పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తామో మరియు దానిని ఒక పండుగలా జరుపుకుంటామో, సరిగ్గా అలాగే ఎప్పుడైనా ఒక యువకుడు మొదటిసారి ఓటరు అయినప్పుడు ఆ వీధి, గ్రామం లేదా నగరం మొత్తం ఏకమై వారిని అభినందించాలి మరియు స్వీట్లు పంచుకోవాలి. దీనివల్ల ప్రజలలో ఓటింగ్ పట్ల అవగాహన పెరుగుతుంది. దీనితో పాటు ఒక ఓటరు కావడం అనేది ఎంత ముఖ్యమో అనే బలమైన భావన మరింత బలపడుతుంది. మిత్రులారా, దేశంలో ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న వారందరూ మన ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచడానికి క్షేత్రస్థాయిలో పనిచేసే వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందించాలనుకుంటున్నాను. ఈరోజు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేను నా యువ మిత్రులను మరొకసారి కోరుతున్నాను. వారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలి. రాజ్యాంగం ప్రతి పౌరుడి నుండి ఏ కర్తవ్య భావాన్ని ఆశిస్తుందో దీనివల్ల ఆ ఆకాంక్ష కూడా నెరవేరుతుంది మరియు భారతదేశ ప్రజాస్వామ్యం కూడా బలపడుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ చూస్తున్నాను. ప్రజలు 2016 సంవత్సరం నాటి తమ జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. అదే భావనతో ఈరోజు నేను కూడా మీతో నా ఒక జ్ఞాపకాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 10 సంవత్సరాల క్రితం 2016 జనవరిలో మనం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రయాణాన్ని ప్రారంభించాము. అప్పుడు మాకు ఈ విషయం తెలుసు, ఇది చిన్నదే అయినా కానీ ఇది యువ తరానికి, దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. అప్పుడు కొంతమంది అసలు ఇది ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. మిత్రులారా, నేను ఏ ప్రయాణం గురించి మాట్లాడుతున్నానో అది స్టార్టప్ ఇండియా ప్రయాణం. ఈ అద్భుతమైన ప్రయాణానికి హీరోలు మన యువ మిత్రులే. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి వారు చేసిన ఆవిష్కరణలు చరిత్రలో నమోదు అవుతున్నాయి. మిత్రులారా, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పడింది. ఈ స్టార్టప్లు భిన్నమైనవి. ఈరోజు అవి ఎలాంటి రంగాలలో పనిచేస్తున్నాయంటే వాటి గురించి 10 సంవత్సరాల క్రితం వరకు మనం ఊహించను కూడా లేదు. ఏఐ స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, సెమీకండక్టర్స్, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ. మీరు ఏదైనా పేరు చెప్పండి, ఏదో ఒక భారతీయ స్టార్టప్
ఆ రంగంలో పనిచేస్తూ కనిపిస్తుంది. నేను నా యువ మిత్రులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. వారు ఏదో ఒక స్టార్టప్తో అనుబంధం కలిగి ఉన్నారు, లేదా తమ సొంత స్టార్టప్ను ప్రారంభించాలనుకుంటున్నారు. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్ ద్వారా నేను దేశ ప్రజలను, ముఖ్యంగా ఇండస్ట్రీ మరియు స్టార్టప్లతో అనుబంధం ఉన్న యువతను ఒక విషయం తప్పనిసరిగా అభ్యర్థించాలనుకుంటున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ దృష్టి భారతదేశంపై ఉంది. ఇలాంటి సమయంలో మనందరిపై ఒక పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వడం. అవుతుందిలే, నడుస్తుందిలే, పర్వాలేదులే అనే యుగం ముగిసింది. ఈ సంవత్సరం నుండి క్వాలిటీకి మనం పూర్తి శక్తితో ప్రాధాన్యత ఇద్దాం. మనందరిది ఒకే మంత్రం కావాలి: క్వాలిటీ. క్వాలిటీ మరియు కేవలం క్వాలిటీ. నిన్నటి కంటే ఈరోజు మెరుగైన క్వాలిటీ. మనం ఏది తయారు చేసినా దాని క్వాలిటీని మెరుగుపరచడానికి సంకల్పించుకుందాం. మన టెక్స్టైల్స్ అయినా, టెక్నాలజీ అయినా, లేదా ఎలక్ట్రానిక్స్, ఇంకా ప్యాకేజింగ్లో కూడా ఇండియన్ ప్రోడక్ట్ అంటేనే టాప్ క్వాలిటీ అనే అర్థం రావాలి. ఇక నుండి ఎక్సలెన్స్ను మనం మన బెంచ్ మార్క్గా చేసుకుందాం. మనం సంకల్పించుకుందాం క్వాలిటీలో. ఎలాంటి లోపం ఉండదు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. మరియు నేను ఎర్రకోట నుండి చెప్పాను, జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్. ఇలా చేస్తేనే మనం వికసిత భారత యాత్రను వేగంగా ముందుకు తీసుకువెళ్ళగలం. ప్రియ దేశవాసులారా, మన దేశ ప్రజలు చాలా వినూత్నమైన వారు. సమస్యలకు పరిష్కారం కనుగొనడం మన దేశవాసుల స్వభావంలోనే ఉంది. కొందరు ఈ పనిని స్టార్టప్స్ ద్వారా చేస్తారు, మరికొందరు సమాజం యొక్క సామూహిక శక్తితో మార్గం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ప్రయత్నమే ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతం గుండా ప్రవహించే తమసా నదికి ప్రజలు కొత్త జీవితాన్ని ఇచ్చారు. తమసా కేవలం ఒక నది మాత్రమే కాదు, మన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ ప్రవాహం. అయోధ్య నుండి బయలుదేరి గంగలో కలిసే ఈ నది ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల జీవనానికి కేంద్ర బిందువుగా ఉండేది. కానీ కాలుష్యం కారణంగా దీని నిరంతర ప్రవాహానికి ఆటంకం కలగడం ప్రారంభించింది. పూడిక, చెత్తా చెదారం, ఇంకా మురికి ఈ నది ప్రవాహానికి అడ్డుపడ్డాయి. ఆ తర్వాత ఇక్కడి ప్రజలు దీనికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. నదిని శుభ్రం చేసి దాని ఒడ్డున నీడనిచ్చే పండ్ల చెట్లను నాటారు. స్థానిక ప్రజలు కర్తవ్య భావనతో ఈ పనిలో నిమగ్నమయ్యారు, మరియు అందరి కృషితో నది పునరుద్ధరించబడింది. మిత్రులారా, ప్రజా భాగస్వామ్యంతో కూడిన ఇలాంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో కూడా కనిపించింది. ఈ ప్రాంతం తీవ్ర కరువు సమస్యతో సతమతమవుతోంది. ఇక్కడి ఎర్రమట్టి ఇసుకతో కూడి ఉంటుంది. అందుకే ప్రజలు నీటి కొరతను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడి అనేక ప్రాంతాలలో చాలా కాలం పాటు వర్షాలు కురవవు. చాలాసార్లు ప్రజలు అనంతపురం పరిస్థితిని ఎడారిలోని కరువు పరిస్థితులతో కూడా పోలుస్తారు. మిత్రులారా, ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజలు జలాశయాలను శుభ్రం చేయాలని సంకల్పించారు. ఆ తర్వాత పరిపాలన సహకారంతో ఇక్కడ అనంత నీరు సంరక్షణ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో భాగంగా 10కి పైగా జలాశయాలకు జీవం పోసారు. ఆ జలాశయాలలో ఇప్పుడు నీరు నిండటం ప్రారంభమైంది. దీనితో పాటు 7,000 కంటే
ఎక్కువ చెట్లు కూడా నాటారు. అంటే అనంతపురంలో జల సంరక్షణతో పాటు పచ్చదనం కూడా పెరిగింది. ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఈతను కూడా ఆనందించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి ఈకోసిస్టమ్ మొత్తం మళ్ళీ పునరుజ్జీవనం పొందింది. మిత్రులారా, ఆజంగడ్ అయినా, అనంతపురం అయినా, లేదా దేశంలోని మరే ఇతర ప్రదేశమైనా ఇది చూసి సంతోషం కలుగుతుంది. ఈ ప్రజలు ఏకమై కర్తవ్య భావనతో గొప్ప సంకల్పాలను నెరవేరుస్తున్నారు. ప్రజా భాగస్వామ్యం మరియు సామూహికత యొక్క ఈ భావనే మన దేశానికి అతి గొప్ప బలం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతికి ఆత్మగా ఉన్నాయి. మనం దేవాలయాలలో భజనలు విన్నాం, కథలతో పాటుగా విన్నాం, మరియు ప్రతి యుగంలోనూ భక్తిని తమ కాలానికి అనుగుణంగా జీవించారు నేటి తరం కూడా. కొన్ని కొత్త అద్భుతాలు చేస్తోంది. నేటి యువత భక్తిని తమ అనుభవంలోకి మరియు తమ జీవన శైలిలోకి మలుచుకున్నారు. ఇదే ఆలోచనతో ఒక కొత్త సాంస్కృతిక ధోరణి ఆవిర్భవించింది. మీరు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను తప్పకుండా చూసి ఉంటారు. దేశంలోని వివిధ నగరాల్లో పెద్ద సంఖ్యలో యువత గుమిగూడుతున్నారు. వేదిక అలంకరించి ఉంటుంది, లైట్లు ఉంటాయి, సంగీతం ఉంటుంది, మొత్తం హంగామా ఉంటుంది, మరియు వాతావరణం ఒక కాన్సర్ట్కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. చూస్తే అది ఒక పెద్ద కాన్సర్ట్ జరుగుతున్నట్లే అనిపిస్తుంది. కానీ అక్కడ పాడేది ఏమిటంటే అది పూర్తి తన్మయత్వంతో, పూర్తి శ్రద్ధతో, పూర్తి లయతో. భజనల ప్రతిధ్వని. ఈ ట్రెండ్ను ఈ రోజుల్లో భజన్ క్లబ్బింగ్ అని పిలుస్తున్నారు, మరియు ఇది ప్రత్యేకంగా జెన్జీ వారిలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ కార్యక్రమాలలో భజనల గౌరవం మరియు పవిత్రతను పూర్తిగా పరీక్షిస్తూ ఉండటం చూస్తుంటే సంతోషంగా ఉంది. భక్తిని తేలికగా తీసుకోరు. పదాల మర్యాదను గాని, భావాల పవిత్రతను గాని ఉల్లంఘించరు. వేదిక ఆధునికంగా ఉండవచ్చు, సంగీత ప్రదర్శన వేరుగా ఉండవచ్చు, కానీ మూల భావన మాత్రం ఆధ్యాత్మికతో కూడి ఉంటుంది. అక్కడ ఒక నిరంతర ప్రవాహం అనే అనుభూతి కలుగుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈరోజు మన సంస్కృతి మరియు పండుగలు ప్రపంచవ్యాప్తంగా తమ గుర్తింపును ఏర్పరచుకుంటున్నాయి. ప్రపంచంలోని ప్రతి మూలలో భారతదేశ పండుగలను ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకుంటారు. అన్ని రకాల కల్చరల్ వైబ్రెన్సీని కాపాడటంలో మన భారతీయ సోదర సోదరీమణుల ముఖ్యమైన సహకారం ఉంది. వారు ఎక్కడ ఉన్నా సరే అక్కడ తమ సంస్కృతి యొక్క మూల భావనను సంరక్షించుకుంటూ దానిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ విషయంలో మలేషియాలో కూడా మన భారతీయ సమాజం ఎంతో ప్రశంసనీయమైన పని చేస్తోంది. మీకు ఇది తెలిసి సంతోషంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. మలేషియాలో 500 కంటే ఎక్కువ తమిళ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో తమిళ భాషా బోధనతో పాటు ఇతర సబ్జెక్టులను కూడా తమిళంలోనే బోధిస్తారు. ఇది కాకుండా ఇక్కడ తెలుగు మరియు పంజాబీతో సహా ఇతర భారతీయ భాషలపై కూడా చాలా ఫోకస్ ఉంటుంది. మిత్రులారా, భారతదేశం మరియు మలేషియా మధ్య చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక సొసైటీకి పెద్ద పాత్ర ఉంది. దాని పేరు మలేషియా ఇండియా హెరిటేజ్ సొసైటీ. వేర్వేరు కార్యక్రమాలతో పాటు ఈ సంస్థ ఒక హెరిటేజ్ వాక్ను కూడా నిర్వహిస్తుంది. ఇందులో 2 దేశాలను పరస్పరం కలిపే సాంస్కృతిక ప్రదేశాలను కవర్ చేస్తారు. గత నెలలో మలేషియాలో
లాల్పాడ్ శారీ ఐకానిక్ వాక్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శారీకి మన బెంగాల్ సంస్కృతితో ప్రత్యేక సంబంధం ఉంది. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఈ చీరను ధరించడంలో ఒక రికార్డు సృష్టించబడింది. దీనిని మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఒడిస్సీ డ్యాన్స్ మరియు బౌల్ మ్యూజిక్ అయితే ప్రజల మనసులను గెలుచుకుందని నేను చెప్పగలను. साया बरबांगा देंगान डियास्पोरा इंडिया दी मलेशिया मेरे का मंबावा इंडिया दान मलेशिया सेमाकिन टापा మలేషియాలోని మన భారత సంతతి వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా ప్రియమైన దేశవాసులారా, మనం భారతదేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మనకు ఏదో ఒక అసాధారణమైన అపూర్వమైన విషయం జరుగుతూ కనిపిస్తుంది. చాలాసార్లు మీడియా ఆర్భాటంలో ఈ విషయాలకు స్థానం లభించదు. కానీ వీటి ద్వారా మన సమాజం యొక్క అసలైన శక్తి ఏమిటో తెలుస్తుంది. వీటి నుండే మన ఆ విలువ వ్యవస్థల యొక్క ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. వాటిలో ఐక్యతా భావన సర్వోన్నతమైనది. గుజరాత్లోని బెచరాజీకి చెందిన చందన్ గ్రామ సంప్రదాయం. దానికి అదే సాటి నేను మీతో ఒకటి చెబితే, ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, తమ ఇళ్లలో వంట చేసుకోరంటే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కారణం ఆ గ్రామంలోని అద్భుతమైన కమ్యూనిటీ కిచెన్. ఈ కమ్యూనిటీ కిచెన్లో ఊరందరికీ ఒకేసారి వంట చేస్తారు. ఇంకా అక్కడి ప్రజలు కలిసి కూర్చుని భోజనం చేస్తారు. గత 15 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతోంది. అంతేకాదు, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కోసం టిఫిన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అంటే హోమ్ డెలివరీ కూడా పూర్తి ఏర్పాట్లు ఉన్నాయి. గ్రామంలోని ఈ సామూహిక భోజనం ప్రజలను ఆనందంతో నింపేస్తుంది. ఈ చోరవ ప్రజలందరినీ ఒకటిగా కలపడమే కాకుండా కుటుంబ భావనను కూడా ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, భారతదేశ కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ మన సంప్రదాయంలో ఒక విడదీయరాని భాగం. ప్రపంచంలోని అనేక దేశాలలో దీనిని ఎంతో ఆసక్తితో చూస్తారు. చాలా దేశాలలో ఇటువంటి ఫ్యామిలీ సిస్టమ్ పట్ల చాలా గౌరవ భావం ఉంది. కొద్ది రోజుల క్రితమే నా సోదరుడు యుఏఈ అధ్యక్షులు మహామహులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారతదేశానికి వచ్చారు. 2026ని యుఏఈ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా జరుపుకుంటోందని ఆయన నాకు చెప్పారు. దీని ఉద్దేశ్యం అక్కడి ప్రజల మధ్య సామరస్యం మరియు సామాజిక స్ఫూర్తి మరింత బలపడాలనేది. నిజంగా ఇది చాలా ప్రశంసనీయమైన చొరవ. మిత్రులారా, కుటుంబం మరియు సమాజం యొక్క శక్తి కలిసినప్పుడు మనం ఎంతటి పెద్ద సవాళ్లనైనా అధిగమించగలం. నాకు అనంతనాగ్కు చెందిన షేక్ గుండ్ గ్రామం గురించి సమాచారం అందింది. ఇక్కడ డ్రగ్స్, పొగాకు, సిగరెట్లు మరియు మద్యపానానికి సంబంధించిన సవాళ్లు చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ చూసి అక్కడి మీర్ జాఫర్ గారు ఎంతగానో కలత చెంది ఆయన ఈ సమస్యను అధిగమించాలని నిశ్చయించుకున్నారు. ఆయన గ్రామ యువకుల నుండి పెద్దల వరకు అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. ఆయన ఈ చొరవ ప్రభావం ఎంతగా ఉందంటే అక్కడి దుకాణాలు పొగాకు ఉత్పత్తులను అమ్మడమే మానేశాయి. ఈ ప్రయత్నంతో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి కూడా ప్రజలలో అవగాహన పెరిగింది. మిత్రులారా, మన దేశంలో ఇలాంటి అనేక సంస్థలు కూడా ఉన్నాయి. ఏలుగా నిస్వార్థ భావనతో
సమాజ సేవలో నిమగ్నమై ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లోని పూర్వ మేదినీపూర్లోని ఫరీద్పూర్లో ఒక సంస్థ ఉంది. దాని పేరు వివేకానంద లోక్ శిక్షా నికేతన్. ఈ సంస్థ గత 4 దశాబ్దాలుగా పిల్లలు మరియు వృద్ధుల సంరక్షణలో నిమగ్నమై ఉంది. గురుకుల పద్ధతిలో విద్యను మరియు టీచర్ల శిక్షణతో పాటు ఈ సంస్థ సమాజ సంక్షేమం కోసం అనేక మంచి పనులలో నిమగ్నమై ఉంది. నా ఆకాంక్ష ఏంటంటే ఈ నిస్వార్థ సేవాభావం దేశవాసుల మధ్య నిరంతరం బలపడాలని కోరుకుంటున్నాను. ప్రియా దేశ ప్రజలరా, మన్ కీ బాత్లో మనం నిరంతరం పరిశుభ్రత అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నాము. ఇది చూసి నాకు గర్వంగా ఉంది. మన యువత తమ పరిసరాల పరిశుభ్రత పట్ల చాలా అప్రమత్తంగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించిన సమాచారం నాకు అందింది. అరుణాచల్ ప్రదేశ్ అనే ఈ భూమిపై దేశంలో మొట్టమొదటగా సూర్యకిరణాలు చేరుకుంటాయి. ఇక్కడి ప్రజలు జై హింద్ అని చెప్పి ఒకరికొకరు అభివాదం చేసుకుంటారు. ఇక్కడ ఇటానగర్లో యువకుల బృందం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఏకమైంది. ఈ యువకులు వేవేరు నగరాలలో బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడాన్ని తమ మిషన్గా చేసుకున్నారు. ఆ తర్వాత ఇటానగర్, నహర్ లాగూన్, దోయ్ ముక్, సెప్పా, పాలిన్ మరియు పాసిఘాట్లలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యువకులు ఇప్పటి వరకు సుమారు 11 లక్షల కిలోలకు పైగా చెత్తను శుభ్రం చేశారు. మిత్రులారా, ఆలోచించండి. 9 మంది యువకులు కలిసి 11 లక్షల కిలోల చెత్తాచెదారాన్ని తొలగించారు. మిత్రులారా, మరొక ఉదాహరణ అస్సాం నుండి. అస్సాంలోని నాగావ్లో అక్కడి పాత వీధులతో ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉంది. ఇక్కడ కొందరు వ్యక్తులు తమ వీధులను కలిసి శుభ్రం చేయాలని సంకల్పించుకున్నారు. నెమ్మదిగా వారితో మరికొందరు చేరారు. ఈ విధంగా ఒక టీం ఏర్పడింది. వీధుల నుండి చాలా చెత్తను ఈ టీం తొలగించింది. మిత్రులారా, ఇలాంటి ప్రయత్నమే బెంగళూరులో కూడా జరుగుతోంది. బెంగళూరులో సోఫా వేస్ట్ ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకే కొంతమంది ప్రొఫెషనల్స్ కలిసి ఈ ఇష్యూను వారి పద్ధతిలో పరిష్కరిస్తున్నారు. మిత్రులారా, ఈరోజు చాలా నగరాల్లో ఇలాంటి బృందాలు ఉన్నాయి. ల్యాండ్ఫిల్ వేస్ట్ రీసైక్లింగ్లో నిమగ్నమై ఉన్నాయి. చెన్నైలో అలాంటి ఒక బృందం చాలా అద్భుతమైన పని చేసింది. ఇలాంటి ఉదాహరణలను చూస్తే పరిశుభ్రతకు సంబంధించిన ప్రతి ప్రయత్నం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మనం పరిశుభ్రత కోసం వ్యక్తిగతంగా లేదా ఒక బృందంగా మన ప్రయత్నాలను పెంచాలి. అప్పుడే మన నగరాలు మరింత మెరుగవుతాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు తరచుగా మన మనస్సులలోకి పెద్ద ప్రణాళికలు, పెద్ద ప్రచారాలు మరియు పెద్ద సంస్థల గురించి ఆలోచనలు వస్తాయి. కానీ చాలాసార్లు మార్పు అనేదానికి ప్రారంభం చాలా సాధారణంగా జరుగుతుంది. ఒక వ్యక్తితో, ఒక ప్రాంతంతో, ఒక అడుగుతో మరియు నిరంతరం చేసిన చిన్న చిన్న ప్రయత్నాల వల్ల కూడా పెద్ద మార్పులు వస్తాయి. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ నివాసి అయిన బినోయ్ దాస్ గారి ప్రయత్నం దీనికి ఒక ఉదాహరణ. గత కొన్నేళ్లుగా ఆయన తన జిల్లాను పచ్చదనంతో నింపే పనిని ఒంటరిగా చేశారు. బినోయ్ దాస్ గారు వేలాది మొక్కలు నాటారు. చాలాసార్లు మొక్కలు కొనడం నుండి వాటిని నాటడం, వాటి బాగోగులు చూసుకోవడం వరకు అయ్యే ఖర్చులన్నీ ఆయనే భరించారు.
అవసరమైన చోట స్థానిక ప్రజలు, విద్యార్థులు మరియు నగరపాలక సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన ప్రయత్నాల వల్ల రోడ్ల పక్కన పచ్చదనం మరింత పెరిగింది మిత్రులారా. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన జగదీష్ ప్రసాద్ అహిర్వార్ గారి ప్రయత్నం కూడా ఎంతో ప్రశంసనీయం. ఆయన అడవిలో బీట్ గార్డ్గా తన సేవలను అందిస్తున్నారు. ఒకసారి గస్తీ కాస్తున్న సమయంలో ఆయన గ్రహించారు, అడవిలో ఉన్న అనేక ఔషధ మొక్కల సమాచారం ఎక్కడా కూడా పద్ధతి ప్రకారం నమోదు కాలేదని జగదీష్ గారు ఈ సమాచారాన్ని తర్వాతి తరానికి అందించాలనుకున్నారు. అందుకే ఆయన ఔషధ మొక్కలను గుర్తించడం, వాటి రికార్డును తయారు చేయడం ప్రారంభించారు. ఆయన 125కు పైగా ఔషధ మొక్కలను గుర్తించారు. ప్రతి మొక్క యొక్క ఫోటో, పేరు, ఉపయోగం, ఇంకా అది దొరికే ప్రదేశం యొక్క సమాచారం సేకరించారు. ఆయన సేకరించిన సమాచారాన్ని అటవీ శాఖ సంకలనం చేసింది. అంతేకాక ఒక పుస్తక రూపంలో ప్రచురించింది కూడా. ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం ఇప్పుడు పరిశోధక విద్యార్థులకు మరియు అటవీ అధికారులకు చాలా ఉపయోగపడుతోంది. మిత్రులారా, పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న ఇదే భావన నేడు పెద్ద స్థాయిలో కూడా కనిపిస్తోంది. ఇదే ఆలోచనతో దేశవ్యాప్తంగా ఏక్ పేడ్ మా కే నామ్ అనే కార్యక్రమం నడుస్తోంది. ఈ కార్యక్రమంలో నేడు కోట్లాది మంది భాగస్వాములయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 200 కోట్లకు పైగా మొక్కలు నాటబడ్డాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలు ఇప్పుడు మరింత అవగాహనతో ఉన్నారు అని ఇది తెలియజేస్తుంది. మరియు ఏదో ఒక రూపంలో తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నారు. నా ప్రియమైన దేశవాసులారా, నేను మీ అందరినీ మరో విషయం కోసం చాలా అభినందించాలనుకుంటున్నాను. దానికి కారణం మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఇది చూసి నాకు సంతోషంగా ఉంది. చిరుధాన్యాల పట్ల దేశ ప్రజల అభిమానం నిరంతరం పెరుగుతోంది. వాస్తవానికి మనం 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించాము. కానీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత కూడా దీని పట్ల దేశంలో మరియు ప్రపంచంలో ఉన్న ప్యాషన్ మరియు కమిట్మెంట్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. మిత్రులారా, తమిళనాడులోని కళ్ళకురిచి జిల్లాలో ఒక మహిళా రైతుల బృందం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పెరియా కల్రాయ్ అండ్ మిల్లెట్ FPCతో దాదాపు 800 మంది మహిళా రైతులు అనుసంధానమై ఉన్నారు. మిల్లెట్స్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఈ మహిళలు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను స్థాపించారు. ఇప్పుడు వారు మిల్లెట్లతో తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా మార్కెట్కు చేరవేస్తున్నారు. మిత్రులారా, రాజస్థాన్లోని రామ్సర్లో కూడా రైతులు చిరుధాన్యాల విషయంలో ఇన్నోవేషన్లు చేస్తున్నారు. ఇక్కడి రామ్సర్ ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీతో 900 కంటే ఎక్కువ మంది రైతులు అనుసంధానమై ఉన్నారు. ఈ రైతులు ప్రధానంగా సజ్జలను పండిస్తారు. ఇక్కడ సజ్జలను ప్రాసెస్ చేసి రెడీ టు ఈట్ లడ్డూలను తయారు చేస్తున్నారు. దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అంతేకాదు మిత్రులారా, ఈ రోజులో చాలా దేవాలయాలు తమ ప్రసాదంలో కేవలం మిల్లెట్లను మాత్రమే ఉపయోగిస్తున్నాయని తెలిసి నాకు చాలా సంతోషం కలుగుతుంది. నేను ఆ దేవాలయాల నిర్వాహకులందరినీ వారి ఈ చొరవకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మిత్రులారా, మిల్లెట్స్ చిరుధాన్యాలతో అన్నదాతల ఆదాయం పెరగడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడటానికి ఒక హామీ అవుతోంది. మిల్లెట్స్ పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి సూపర్ ఫుడ్స్. మన దేశంలో శీతాకాలం అయితే ఆహార పానీయాలకు చాలా మంచిదిగా భావిస్తారు. అలాంటి సమయంలో ఈ రోజుల్లో మనం తప్పకుండా చిరుధాన్యాలను తీసుకోవాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్లో మనకు మరోసారి అనేక విభిన్న అంశాలపై చర్చించే అవకాశం లభించింది. ఈ కార్యక్రమం మనందరికీ మన దేశం యొక్క విజయాలను
అనుభూతి చెందడానికే కాకుండా ఇంకా సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఫిబ్రవరిలో ఇలాంటి మరో అవకాశం రాబోతోంది. వచ్చే నెలలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి చెందిన నిపుణులు భారతదేశానికి వస్తారు. ఈ సదస్సు ఏఐ ప్రపంచంలో భారతదేశ పురోగతి మరియు విజయాలను కూడా తెలియజేస్తుంది. నేను ఇందులో పాల్గొనబోయే ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వచ్చే నెల మన్ కీ బాత్లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం. దేశ ప్రజల మరికొన్ని విజయాల గురించి కూడా చర్చిద్దాం. అప్పటి వరకు నాకు మన్ కీ బాత్లో సెలవు ఇవ్వండి. రేపటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.